ఏపీలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. మార్చి నెలలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని ఎంపిక చేశారు. అంతేకాదు ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. మార్చి నెలలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని ఎంపిక చేశారు. అంతేకాదు ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. మార్చి నెలలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని ఎంపిక చేశారు. అంతేకాదు ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. మార్చి నెలలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురాన్ని ఎంపిక చేశారు. అంతేకాదు ప్లీనరీ నిర్వహణపై మంత్రి నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో కోర్ కమిటీ సమావేశమైంది. ఏపీలో అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ నిర్వహించేందుకు జనసేన నిర్ణయించింది. మార్చి నెలలో 12, 13, 14 తేదీల్లో 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్. శశిరేఖ, మార్చి 12, 13, 14 తేదీల్లో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే కూటమి పార్టీలుగా భాగస్వామ్యం అయిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఆవిర్భావ సభ కావడంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పార్టీ నాయకులు, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పెద్ద ఎత్తున ఈసారి 3 రోజుల పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. అది కూడా పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలను కూడా పిఠాపురం నియోజకవర్గంలో అంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అసెంబ్లీ స్థానం నుంచి 3 రోజుల పాటు జనసేనకు సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ సమావేశాల్లో పార్టీ నిర్మాణం, అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ, కూటమి పార్టీల భాగస్వామ్యంతో ఎదిగినటువంటి అధికారం చేపట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో 100% స్ట్రైక్ రేట్ తో అంటే 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి స్థానాల్లో విజయం సాధించడం,
అదే విధంగా పార్లమెంట్ స్థానాలను కూడా దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ మొత్తం అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి జరుగుతున్నటువంటి పార్టీ ప్లీనరీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించడం కూడా ఈసారి తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత జరుగుతున్నటువంటి పెద్ద కార్యక్రమం, భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమం మార్చి నెలలోనే పెద్ద పండుగ వాతావరణం నిర్వహించేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మార్చిలోనే మరో ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు కూడా ఎమ్మెల్సీగా బాధ్యతలు కూడా స్వీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అదే నెలలో మా పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం, అదే సమయంలో పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి పార్టీ యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇప్పటికే పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సమావేశమయ్యారు. 3 రోజుల పాటు జరిగేటువంటి పార్టీ ప్లీనరీకి సంబంధించినటువంటి సమావేశాల గురించి నాయకులకు వివరించారు. అదేవిధంగా పార్టీ ప్లీనరీలో చర్చించేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అధికారం వచ్చిన తర్వాత చేపట్టినటువంటి 6 నెలల కాలంలో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించి ప్లీనరీ జరిగేటువంటి సమయానికి దాదాపుగా 7 నుంచి 8 నెలల వరకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి పార్టీలు భాగస్వామ్యంతో అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నుంచి 8 నెలల పాలనలో జరిగినటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా 3 పార్టీల భాగస్వామ్యంతో ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనకు సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ప్లీనరీ సమావేశాల్లో పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ, పార్టీ విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు, పార్టీకి సంబంధించినటువంటి తీర్మానాలు ఎలా ఉండబోతాయని కూడా ఆసక్తికరంగా మారింది. పార్టీ ప్లీనరీలో చేపట్టేటువంటి తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే పార్టీ నాయకులు కూడా అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి బాధ్యతల్ని పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ కి అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ మొత్తమే చూసుకుంటే కనుక పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, కూటమి పార్టీల భాగస్వామ్యంతో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరమైనటువంటి సిచ్యుయేషన్స్, ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో జనసేన సంబంధించినటువంటి పనితీరు, జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు, జనసేన మార్కు ఎలా ఉండబోతుంది, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. 2 పార్టీలు బీజేపీ, టీడీపీ పార్టీలు కలుపుకొని, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కలుపుకొని నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్, ఇంకోవైపు సొంతగా పార్టీకి సంబంధించినటువంటి బలమైనటువంటి నియోజకవర్గాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 21 స్థానాలకు మాత్రమే పొత్తులో భాగంగా జనసేన పార్టీ సీట్లు తీసుకున్నప్పటికీ కూడా అనేక నియోజకవర్గాల్లో జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం, కేడరు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి ఆదరణ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ నాయకత్వంలో ఉంది. సో ఇప్పుడు వాటిని కూడా పరిగణలో తీసుకుని ప్లీనరీకి సంబంధించినటువంటి సమావేశాల్లో పార్టీ నాయకత్వం ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా కార్యాచరణ రూపొందించేటువంటి సిచ్యువేషన్ ఉంది. 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ జరిగేటువంటి ప్లీనరీ సమావేశాలకి హాజరు కాబోతున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి సెషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి నెలకు సంబంధించినంత వరకు కూడా కూటమి పార్టీ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి ప్లీనరీ సమావేశం కావడంతో మార్చి నెలలో పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే మరో ఎమ్మెల్సీ పదవి కూడా త్వరలో వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది నాగేంద్ర బాబుకి. అదేవిధంగా ఆయన మంత్రి పదవిగా కూడా వరిస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో జనసేనకు సంబంధించినటువంటి ఉనికి ఎలా ఉండబోతుంది, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణకు సంబంధించినటువంటి అంశాలు, నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి బలం, 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బలాబలాలు, బలహీనతలు ఏంటి, ఉన్నటువంటి మంత్రులు, జనసేనకు ఉన్నటువంటి మంత్రుల యొక్క పనితీరుకు సంబంధించి, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, ఇంకా ప్రతి జిల్లాని కేంద్రంగా చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో జనసేన అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్లీనరీ సమావేశాల్లో చర్చించడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున జనసేన మార్క్ పాలన ఏపీ పైన ఉండే విధంగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా ఇంకా 4.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఇంకా కార్యకలాపాలు సాగించేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశంలో 12, 13, 14 మార్చి లో జరిగేటువంటి ప్లీనరీకి సంబంధించినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చర్చించారు. ఇక ఈ అంశాలకు సంబంధించి రాబోయేటువంటి రోజులు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఎలాంటి కార్యాచరణ పార్టీ నుంచి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుందన్నది కూడా చర్చించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.